పర్వతగిరి మండల పరిధి ఉట్టి తాండాలో యూరియా కొరతతో ఒక రైతు పత్తి చేను పీకి వేయడం జరిగిందని 2 రోజులుగా వస్తున్న కథనాలపై బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చీమాల భిక్షపతి యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి వచ్చిన యూరియాను తెలంగాణ రాష్ట్ర రైతులకు సరైన సమయంలో అందించడంలో విఫలమైందని ఆరోపించారు. బాధిత రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఇంతవరకు ఏ ఒక్కరు కూడా పరామర్శించిన పాపన పోలేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతును కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఇంతవరకు ఏ ఒక్కరు కూడా పరామర్శించిన పాపన పోలేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ఇలాంటి నష్టం జరిగిన రైతుకు ఇవాళ రైతుపై ప్రేమ ఉంటే ఆ రైతుకు ఆ ఎకరానికి ఒక 2 లక్షల నష్టపరిహారం చొప్పున ఇవాళ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉండేది. అది లేకుండా ఉట్టి మాటలతోటి ఉట్టి అపోహాలతోటి కేంద్రం మీద యూరియా ఇవ్వకపోవడం వల్లనే అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది ఆ రైతుకు నష్టం జరిగిన దాని కింద ఆ నష్టపరిహారం కింద ఆ ఎకరానికి ఒక 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. ఇక రైతులు సుధా చాలా బాధపడుతున్నారు. అది ఇప్పటికైనా కానీ రైతుల పట్ల చాలా ఆలోచనతోటి రైతే దేశానికి వెన్నెముక, అన్నం పెట్టేది రైతే అనేది ఆలోచన చూసుకొని ప్రతి సీజన్కు రైతుకి ఏం అవసరం, ఏ విధంగా రైతును ఆదుకోవాలి, ఎట్లా ఆదుకోవాలనేది ఇంగిత జ్ఞానం ఇక నుంచైనా ఉండాలి. రైతును ఆదుకొని వాడు ఏ గవర్నమెంట్ కానీ ఎవడు కానీ అది ఆగంగాక తప్పదు అని నేను నా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నా. కాంగ్రెస్ వారు అదే రైతు యూరియా అందకనే యూరియా మాకు సెంట్రల్ నుంచి ఇయ్యకనే ఆ రైతుకు నష్టం జరిగింది అనేది ఆ కాంగ్రెస్ వారు బీజేపీ పార్టీ మీద అనడం జరుగుతున్నది. ఆ గవర్నమెంటు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉండి కూడా ఆ రైతు దగ్గరికి పోకుండా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఓదార్పు లేకుండా ఇప్పటికి సుత ఈ విధంగా ఉన్నదంటే ఎంత నియంత్రణో అది రైతులు గమనిస్తున్నారు. దీనికి సరి అయిన సమాధానం వచ్చే ఎన్నికల్లో చెప్పడానికి ఆ రైతు పక్షాన మిగతా రైతులు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది కాంగ్రెస్ వాళ్ళు అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతుని ఇప్పటికైనా కానీ ఆదుకోవాల్సిన అవసరం ఆ గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నదనేది ఆలోచించి సహాయం చేయాలనేది నా యొక్క ఉద్దేశం.